మీకు ఒక చిన్న చీమ కథ చెప్తా. ఈ చిన్న చీమ కథ ఎలా అనిపించిందో జరంతా కామెంట్ చేసేయండి మరి. ఓకే, కథలో ఎంటర్ అవుదాం. పూర్వం శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఒక చీమ వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ఒక వరం కోరుకుంది. ఆ వరం ఏమిటంటే చీమ ఎవరినైనా కొడితే చనిపోవాలి అనే వరం కోరుకుంది. స్వామి ఏమీ ఆలోచించుకోకుండా తథాస్తు అని అనేశాడు. అప్పుడు చీమ పరిగెత్తుకుంటూ భూమి మీద వచ్చి ఒక మనిషిని చూసుకొని ఆ మనిషి మీద పాకి ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆ మనిషిని ఆ చీమ కొట్టింది. అప్పుడు ఆ మనిషి తన యొక్క చేతులతో ఆ చీమని నలిపి చంపి ఆ చీమలో ఉన్న ఆత్మ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఓ దేవతల దేవుడా, ఇలా చేశావేంటి స్వామి అని చీమ అన్నది. అప్పుడు దేవుడు అన్నాడు, నేనేం చేశాను చీమ అని అన్నాడు. అప్పుడు స్వామి, నేను నీ దగ్గర ఒక వరం కోరుకున్నా కదా, నేను ఎవరినైనా కొడితే చనిపోవాలి అనే వరం కోరుకున్నాను కదా స్వామి, నేను చనిపోయానేంటి అని భగవంతుని అన్నది. అప్పుడు భగవంతుడు నవ్వుతూ ఏమన్నాడంటే, ఓ చీమ, నువ్వు వచ్చావు, వరం కోరుకున్నావు, ఆ వరం నువ్వు చనిపోవాలా ఆ మనిషి చనిపోవాలా అని మాట నాకు చెప్పలేదు కదా ఆ చీమ అని అన్నాడు భగవంతుడు. ఈ కథ మీరు విన్నారు కదా, జరంతా కామెంట్ చేసేయండి కదా. ఎప్పుడు రోజు వీడియోలో ఒరుతూనే ఉంటా, జరంతా కూడా కామెంట్ చేయరా మరి. ఈ కథ ఎలా అనిపించిందో జరంతా కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్.